గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేటటువంటి చాప్టర్లో ఈ డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాము. అందులో ఈ పారాగ్రాఫ్ వరకు మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఈ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేయాలి. ప్రీవియస్ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను చూడండి. సో ఇన్ 1830 Michael Faraday showed that if electricity is passed through a solution of electrolyte, chemical reactions occurred at the electrodes which resulted in liberation and deposition of matter at the electrodes అన్నాడు. అంటే ఒక సొల్యూషన్ ఇలాగా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఇలా తీసుకుని ఒక ఎలక్ట్రోలైట్, ఒక సాల్ట్ సొల్యూషన్ అనమాట. ఎలక్ట్రోలైట్ అంటే ఒక సాల్ట్ అనమాట. సోడియం క్లోరైడ్ కానీ లేకపోతే సోడియం ఎసిటేట్ కానీ అలాంటి సాల్ట్స్ అనమాట. ఆ సాల్ట్ సొల్యూషన్లో మనం ఒక 2 ఎలక్ట్రోడ్స్ ఇలా పెట్టి దాన్ని ఆ 2 ఎలక్ట్రోడ్స్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీకి కనెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఈ సొల్యూషన్ ద్వారా అయాన్స్ మూవ్ అయ్యి ఈ ఎలక్ట్రోడ్స్ ఎక్కడైతే కాంటాక్ట్లో ఉన్నాయో సొల్యూషన్స్తో అక్కడ సమ్ మెటీరియల్స్ డిపాజిట్ అవుతాయి అనేది ఈ ఫారడే అనే ఆయన 1830లో కనుక్కున్నాడంట. ఓకే, దాన్ని బట్టి ఆయన కొన్ని లాస్ని ఫ్రేమ్ చేశాడనమాట. ఆ లాస్ గురించి 12th క్లాస్లో, అంటే ఇది 11th స్టాండర్డ్ కదా, సిబిఎస్ఈ 12th స్టాండర్డ్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటటువంటి చాప్టర్లో చదువుతారు మీరు అనేసి ఇక్కడ రాశాడనమాట. సో దీస్ రిజల్ట్స్ సజెస్టెడ్ ద పార్టికులేట్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పార్టికులేట్ నేచర్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఒక స్మోక్ అనమాట. స్మోక్లో మనకి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. స్మోక్ని లేకపోతే డస్ట్ని మనం గ్యాస్ లాగా భావిస్తాం కదా, కానీ యాక్చువల్గా దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రిసిటీకి కూడా అలాంటి నేచర్ ఉంటుంది అనేటటువంటిది ఆయన ఫారడే అని ఆయన మనకి ఇచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇన్ మిడ్ 1850s many scientists, mainly Faraday, began to study electrical discharge in partially evacuated tubes అంటున్నాడు, known as cathode ray discharge tubes. అంటే ఈయన ఏం తీసుకున్నాడంటే ఒక క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు. అంటే ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాడు, ఇలాంటి ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాడు. గ్లాస్ ట్యూబ్ అనమాట ఇది. దాన్ని పార్షియల్గా ఎవాక్యుయేట్ చేశాడు. అంటే లోపల ఉండేటటువంటి ఆక్సిజన్ని, అంటే గాలిని పార్షియల్గా తీసేసి ఆయనకు కావాల్సినటువంటి గ్యాసెస్ని అందులో ఫిల్ చేశాడు. ప్లస్ అక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని తగ్గించాడు అనమాట. వ్యాక్యూమ్ పంప్ అనేసి ఉంది కదా, ఆ వ్యాక్యూమ్ పంప్ ద్వారా లోపల ఉండేటటువంటి ప్రెషర్ని కొంచెం తగ్గించి ఈ గ్లాస్ ట్యూబ్లో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెట్టాడు, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెట్టాడు. దీన్ని యానోడ్ అంటారు అన్నాడు. పాజిటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీకి పాజిటివ్ సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ దీన్ని క్యాథోడ్ అంటారు, నెగిటివ్ ఎలక్ట్రోడ్, అది బ్యాటరీకి, ఇది బ్యాటరీ అనమాట, హై వోల్టేజ్ బ్యాటరీ. దాని యొక్క ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే అది యానోడ్ అవుతుంది, నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే అది క్యాథోడ్ అవుతుంది అనమాట. ఆ విధంగా 2 ఎలక్ట్రోడ్స్ని ఎవాక్యుయేట్ చేసినటువంటి గ్లాస్ ట్యూబ్లో పెట్టి ఆ వోల్టేజ్ని అప్లై చేశాడు అనమాట. లోపల తనకు కావాల్సిన గ్యాసెస్ని ఫిల్ చేస్తూ డిఫరెంట్ గ్యాసెస్ ద్వారా అది ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. అంటే ఒక గ్యాస్ ఫిల్ చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు, మళ్ళీ ఇంకో గ్యాస్ ఫిల్ చేశాడు, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఆ విధంగా డిఫరెంట్ గ్యాసెస్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. సో ఇట్ ఈస్ డిపెక్టెడ్ ఇన్ ఫిగర్ 2.1a, అది పైన చూపించింది. A cathode ray tube is made up of glass containing 2 thin pieces of metal. Metal pieces, electrodes చెప్పాను కదా, మెథిల్ pieces of metals, positive, negative, called electrodes, sealed in it. ఆ గ్లాస్ ట్యూబ్లో సీల్ చేశాడు. The electrical discharge through the gases could be observed only at very low pressures and at very high voltages. అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది అంటే సడన్గా డిశ్చార్జ్ అంటే ఏంటి, హై వోల్టేజ్ని ఒకేసారి అప్లై చేయడం. లో ప్రెషర్లో ఉండాలి, లోపల మన చుట్టూ ఉన్నటువంటి అంత ప్రెషర్ ఆ గ్లాస్ ట్యూబ్లో ఉండకూడదు, దానికన్నా తక్కువ ఉండాలి.
అది ఎలా క్రియేట్ చేస్తారు అంటే వాక్యూమ్ ట్యూబ్ అప్లై చేస్తే వాక్యూమ్ అప్లై చేసి వాక్యూమ్ పంప్ అప్లై చేసి చిన్న వాక్యూమ్ పంప్ తీసుకొని లోపల వాక్యూమ్ క్రియేట్ చేస్తారనమాట. అండ్ టోటల్ వాక్యూమ్ చేసారు, కొద్దిగా గ్యాస్ పెడతారనమాట. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో ఈ బ్యాటరీ కనెక్ట్ చేసి సడన్గా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఆ ఎలక్ట్రోడ్స్ మధ్యన క్రియేట్ చేస్తే అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఎలక్ట్రోడ్ నుంచి వేరే ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం మనం గమనిస్తాం అనమాట. సో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ త్రూ ద గ్యాసెస్ కుడ్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఎట్ ఎ వెరీ లో ప్రెషర్ ఎట్ వెరీ హై వోల్టేజెస్. ఓకే, the pressure of different gases could be adjusted by evacuation of the gas tubes. వాక్యూమ్ పంపు ద్వారా లోపల ఉన్నటువంటి ప్రెషర్ని అతను మెయింటైన్ చేశాడనమాట. ఓకే, when sufficiently high voltage is applied across the electrodes, current start flowing through a stream of particles moving in the tube from the negative electrode to the positive electrode యానోడ్. దీస్ వర్ కాల్డ్ క్యాథోడ్ రేస్ ఆర్ క్యాథోడ్ రే పార్టికల్స్ అంటున్నాడు. క్యాథోడ్ రే పార్టికల్స్ అంటే ఏం చేశాడు, ఈ ట్యూబ్లో చెప్పినాగా ఇది ఒక క్యాథోడ్, ఇది యానోడ్. ఆ రెండింటిని ఈ బ్యాటరీకి కలిపి ఇక్కడ వాక్యూమ్ పంపు ద్వారా లోపల ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించి బ్యాటరీ ఆన్ చేయగానే లోపల ఒక రేస్ ఈ క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి ఇలా పాస్ అవ్వడం గమనించాడనమాట. కొన్ని రేస్, ఆ రేస్ని క్యాథోడ్ రేస్ అన్నాడు అనమాట. ఎందుకంటే క్యాథోడ్ నుంచి ప్రవేశిస్తున్నాయి కదా, అవి క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి వెళ్తున్నాయి కాబట్టి వాటిని క్యాథోడ్ రే ట్యూబ్స్ అనేసి అన్నాడు అనమాట. కానీ అవి మన కంటికి కనిపించవు, కానీ వాటిని అబ్జర్వ్ చేయొచ్చు, వాటిని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. మన కంటికి అవి ప్రవహిస్తున్నట్టు, అవి క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు మూవ్ అవుతున్నట్టు అవి మన కంటికి కనిపించవు. కానీ అతను ఏం చేశాడంటే అది తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి. ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ వాస్ ఫర్దర్ చెక్డ్ బై మేకింగ్ ఏ హోల్ ఇన్ ద యానోడ్ అండ్ కోటింగ్ ద ట్యూబ్ బిహైండ్ యానోడ్ విత్ ఫాస్ఫోరెసెంట్ మెటీరియల్ లైక్ జింక్ సల్ఫైడ్. అంటే ఏమన్నాడంటే ఇక్కడ క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి ఇలా మూవ్ అవుతుందా ఆ రేస్ అనేసి ఎలా కనుక్కున్నాడంటే, ఇక్కడ యానోడ్ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ యానోడ్ ప్లేటు, ఆ యానోడ్ ప్లేట్లో చిన్న హోల్ పెట్టి ఆ యానోడ్ ప్లేట్లో చిన్న హోల్ పెట్టి ఈ బ్యాక్ సైడ్ జింక్ సల్ఫైడ్ అనే ఒక ఫాస్ఫోరెసెంట్ మెటీరియల్ అంటే ఏంటంటే దాని మీద ఏదైనా చార్జ్డ్ పార్టికల్స్ వచ్చి ఢీ కొడితే అది మెరుస్తుంది అన్నమాట. అది చూపెడుతుంది, దాని మీద స్పాట్స్ ఫామ్ అవుతాయి. అలాగా ఇక్కడ నుంచి క్యాథోడ్ నుంచి ఈ రేస్ వచ్చి యానోడ్కి క్రియేట్ చేసినటువంటి ఆ హోల్ ద్వారా పాస్ అయ్యి ఇక్కడ కోట్ చేసినట్టు జింక్ సల్ఫైడ్ మీద వెళ్ళి పడంగానే ఆ జింక్ సల్ఫైడ్కి ఫాస్ఫోరెసెంట్ నేచర్ ఉండడం వల్ల అది ఈ విధంగా ఈ డయాగ్రామ్లో మీరు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ బ్రైట్ స్పాట్ కనిపిస్తుంది. ఆ విధంగా అక్కడ డిపాజిట్ అయింది అనమాట, ఒక మార్క్ లాగా పడింది. సో అది అబ్జర్వ్ చేశాడు. అంటే ఏంటి, అక్కడ క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి రేస్ ట్రావెల్ చేశాయి అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, జింక్ సల్ఫైడ్, phosphorescent material zinc sulfide. When these rays after passing through anode strike the zinc sulfide coating, a bright spot is developed on the coating అంటున్నాడు. అదే నెక్స్ట్ డయాగ్రామ్లో మనం చూసాం కదా, బ్రైట్ స్పాట్ ఇక్కడ మనకి కనిపించింది అనమాట. అంటే అది రేస్ ట్రావెల్ చేసినట్టు మనం కన్ఫర్మ్ అయింది అనమాట అక్కడ. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే, ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సమ్మరైజ్డ్ బిలో. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలిసిన కొన్ని పాయింట్స్ని రాశాడు. ద క్యాథోడ్ రేస్ స్టార్ట్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్ అంటాడు. అంటే రేస్ అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్కి మూవ్ అవ్వాల, క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అయింది అనమాట. సో అదొక అబ్జర్వేషన్ చేశాడనమాట ఫారడే ఆయన. తర్వాత సెకండ్ పాయింట్ ఏమన్నాడంటే, దీస్ రేస్ themselves are not visible, but their behavior can be observed with the help of certain kind of materials, fluorescent or phosphorescent, which glow when hit by them. అంటే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి
మెటీరియల్ జింక్ సల్ఫైడ్ మెటీరియల్ మీద హిట్ చేయగానే అది మెరుస్తుందన్నమాట. మెరిసి అక్కడ అంత దూరం ఎక్కడైతే హిట్ చేసావో అంత దూరం బ్రైట్ స్పాట్స్ కింద అది ఫామ్ చేస్తుందన్నమాట. ఫ్లోరోసెంట్ మెటీరియల్ కానీ ఫాస్ఫోరెసెంట్ మెటీరియల్ కానీ. ఓకే, ఫ్లోరోసెంట్ అంటే ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది. ఫాస్ఫోరెసెంట్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ అది ఎక్స్పెరిమెంట్ ఆగిన తర్వాత కూడా గ్లో అవుతూనే ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట ఫ్లోరోసెంట్కి ఫాస్ఫోరెసెంట్కి. ఫ్లోరోసెంట్ అంటే ఇమ్మీడియట్గా గ్లో అవుతుంది, ఎక్స్పెరిమెంట్ ఆఫ్ చేయగానే ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. ఫాస్ఫోరెసెంట్ అంటే కొంచెం టైం తీసుకుని గ్లో అవడానికి, ఎక్స్పెరిమెంట్ ఆగిన తర్వాత కూడా ఇంకా గ్లో అవుతూనే ఉంటుంది అనమాట. అదే విచ్ గ్లో వెన్ హిట్ బై దెమ్. టెలివిజన్ పిక్చర్ ట్యూబ్స్. ఇక్కడ టెలివిజన్ పిక్చర్ ట్యూబ్, పాతకాలంలో టీవీలు ఉండేవి, వెనకాల డోమ్ లాగా ఉండేది పాతకాలంలో. సో ఆ టీవీస్లో క్యాథోడ్ రే ఉండేదన్నమాట, క్యాథోడ్ రే ట్యూబ్ ఉండేదన్నమాట. సో అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు అనమాట. పూర్వం అంటే పాతకాలంలో 1990s 1980sలో ఈ ఎల్ఈడి టీవీస్ రాకముందు మీరు పాత టీవీస్ అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ పెద్ద డోమ్ లాగా ఉండేది. ఆ డోమ్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక పెద్ద క్యాథోడ్ రే ట్యూబ్ ఉండేది అనమాట. ఇదే విధంగా ఈ డయాగ్రామ్ లాగే క్యాథోడ్ రే ట్యూబ్ ఉండేది అనమాట. అందులో ఆ స్క్రీన్ దగ్గర, ఆ స్క్రీన్ మీద ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఎలక్ట్రాన్స్ లోపల ఒక సైడ్ క్యాథోడ్ ఉంటుంది, అక్కడ నుంచి ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, పాస్ అయ్యే ఫ్రీక్వెన్సీని బట్టి అది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ వచ్చి స్క్రీన్ మీద పడినప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది ఫ్లోరోసెంట్ స్క్రీన్ అనమాట. అది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విధంగా మనకి ఆ స్క్రీన్ మీద ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్, ఆ మూవీస్ కనిపిస్తాయి అన్నమాట. ఆ పాతకాలం టీవీ ఇప్పుడు టోటల్గా చేంజ్ అయిపోయింది. ఆ పాతకాలం టీవీ గురించి మాట్లాడుతున్నాను. అదొక ఎగ్జాంపుల్ అనమాట, క్యాథోడ్ రే ట్యూబ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో తర్వాత ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీస్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. అంటే ఆ క్యాథోడ్ రే చుట్టూ ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. ఈ క్యాథోడ్ రే చుట్టూ ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు, ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ క్యాథోడ్ నుంచి యానోడ్కి ఈ రేస్ అనేవి స్ట్రైట్గా ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఇలా స్ట్రైట్గా ట్రావెల్ చేసేవి. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేస్తే అవి డీవియేట్ అవుతాయి. ఎలా డీవియేట్ అవుతాయంటే, ఎలా అయితే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ డీవియేట్ అవుతాయో అలా డీవియేట్ అవడాన్ని ఆయన గమనించాడు అనమాట. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ the behavior of cathode rays are similar to that expected from negatively charged particles. అంటే దానికి ముందే తెలుసు, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఆల్రెడీ డిస్కవర్ చేసి ఉందన్నమాట అప్పటికే. సో ఆ విధంగానే ఈ క్యాథోడ్ రేస్ కూడా బిహేవ్ చేస్తున్నాయి అన్నమాట. దాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే, సజెస్టింగ్ దట్ the cathode rays consisting of negatively charged particles and దాన్ని ఆయన ఏం పేరు పెట్టాడు, ఎలక్ట్రాన్స్ అనేసి పేరు పెట్టాడు అనమాట. సో నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్లా ఉన్నాయి ఈ రేస్ కూడా, దాన్ని ఎలక్ట్రాన్స్ అనేసి పేరు పెట్టాడు అనమాట. ఓకే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాథోడ్ రేస్ డు నాట్ డిపెండ్ అపాన్, అంటే క్యాథోడ్ రేస్ యొక్క అంటే ఎలక్ట్రాన్స్ అనుకున్నాం కదా, ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి, క్యారెక్టరిస్టిక్స్ అనేవి డు నాట్ డిపెండ్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అండ్ ద నేచర్ ఆఫ్ ది గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద క్యాథోడ్ రే ట్యూబ్. అంటే ఆ ఎలక్ట్రోడ్స్ ప్లేట్స్ తీసుకుందాం మనం, ఎలక్ట్రోడ్ ప్లేట్స్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసేద్దాం. ఇది ఈ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ మనకి ఏ మెటీరియల్ యూస్ చేసినా అంటే ఈ మెటల్ ఇది కానీ లేకపోతే ఇక్కడ హోల్ పెట్టినటువంటి ఇది కానీ, అది కాపర్ తీసుకున్నా, జింక్ తీసుకున్నా, ఐరన్ తీసుకున్నా, ఏ మెటల్ తీసుకున్నా, లేకపోతే ఈ లోపల కొంచెం గ్యాస్ పెట్టాడు కదా, ఏదో గ్యాస్ అంటే ఆర్గాన్ గ్యాస్ కానీ, నైట్రోజన్ గ్యాస్ కానీ, ఆక్సిజన్ గ్యాస్ కానీ, సో ఆ రిలీజ్ అయ్యేటటువంటి ఆ క్యాథోడ్ రేస్ ఈ మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వట్లా. లోపల ఎలాంటి మెటీరియల్స్ తీసుకున్నా సేమ్ టైప్ ఆఫ్ క్యాథోడ్ రేస్ బయటకు వస్తున్నాయి అన్నమాట. అంటే ఆ క్యాథోడ్ రేస్ అనేవి ఆ మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వట్లా. ఏ మెటీరియల్ తీసుకున్నా, ఎలక్ట్రోడ్స్లా కాపర్ తీసుకున్నా వస్తున్నాయి, ఐరన్ తీసుకున్నా వస్తున్నాయి, ఏది తీసుకున్నా సేమ్ క్యాథోడ్ రేస్, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వస్తుందన్నమాట. దాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడంటే,
జనరల్గా ఈ అన్ని మెటీరియల్స్ ఏ మెటీరియల్ అయినా ఆ క్యాథోడ్ రేస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఓన్లీ ఈ మెటీరియల్ పర్టికులర్గా ఈ మెటీరియల్ తీసుకుంటేనే అది వస్తే అది ఆ పర్టికులర్ మెటీరియల్కే సొంతం ఆ ఎలక్ట్రాన్స్ అనేవి. కానీ ఎలాంటి మెటీరియల్ తీసుకున్నా ఆ టైప్ ఆఫ్ రేసే బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ రేస్ అనేవి ప్రతి మెటీరియల్లో ఉంటాయి అనేసి గ్రహించాడనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ రేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్. అంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి మెటీరియల్లో ప్రతి సబ్స్టెన్స్లో ఉంటాయి అనేసి ఆయన గ్రహించాడనమాట. ఓకే, దాన్ని బట్టి ఏమనుకున్నాడు? దస్ we conclude that electrons are basic constituent of all the atoms అనేసి కనుక్కున్నాడు. అంటే ఏ మెటీరియల్ తీసుకున్నా, కాపర్ తీసుకున్నా, ఐరన్ తీసుకున్నా, గ్యాసెస్లో నైట్రోజన్ తీసుకున్నా, ఆక్సిజన్ తీసుకున్నా, హైడ్రోజన్ తీసుకున్నా, సో ఏ మెటీరియల్ మనకి వరల్డ్లో ఉన్న యూనివర్స్లో ఉన్నటువంటి ఏ మెటీరియల్లో తీసుకున్నా మనకి ఆ పర్టికులర్ ఆ ఎలిమెంట్లో ఆ యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి కామన్గా ఉంటాయి అనేది ఆయన గ్రహించాడనమాట. సో ఆ విధంగా మనకి ఎలక్ట్రాన్స్ యొక్క డిస్కవరీ మనకి తెలిసింది. ఓకే, ఇది ఎలక్ట్రాన్స్ యొక్క డిస్కవరీ గురించి. తర్వాత టాపిక్ మనకి ఏముందంటే చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్స్. చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే జేజే థామ్సన్ అనే ఆయన ఇప్పుడు పైన ఎలక్ట్రాన్ కనుక్కున్నాం కదా, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని E- డినోట్ చేస్తారు, డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. E/m వాల్యూని ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నాడు అనమాట. సో చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్.